హలో వ్యూవర్స్, మనసుకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, శరీరానికి శక్తిని ఇచ్చే ధ్యాన యోగా కార్యక్రమానికి స్వాగతం. యోగాలో సూర్య నమస్కారాలు చాలా కీలకం. వీటి వల్ల శరీరం మొత్తం ఉత్తేజితం అవుతుంది. రోజంతా ఉల్లాసంగా, చురుగ్గా అనిపిస్తుంది. మరి యోగాలో సూర్య నమస్కారాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. వాటి ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. సూర్య నమస్కారాలు చేసే ముందు బాడీకి రిలాక్సేషన్ కోసం వార్మప్ చేస్తాం. మరి ఆ వార్మప్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. యోగాను ప్రశాంతమైన మనసుతో చెయ్యాలి. ఆసనాల వల్ల కలుగుతున్న మంచి ఫీలింగ్ను ఎంజాయ్ చేస్తూ వ్యాయామం చెయ్యాలి. ఇప్పుడు నమస్కార భంగిమలో ముందుకు వంగాలి. ఆపై లేచి రెండు చేతుల భుజాలను గుండ్రంగా తిప్పటం వల్ల భుజం కండరాల సమస్యలు తొలగిపోతాయి. రెండు మోచేతులను ముఖానికి ఆనించుకోవటం వల్ల భుజం సంబంధిత సమస్యలు లేకుండా ఉంటాయి. నేలపై వెల్లకిలా పడుకుని పడవ ఆకారంలో శరీరాన్ని వంచాలి. ఛాతీని, కాళ్లను ఒకేసారి పైకి లేపుతూ కాళ్లను మళ్లీ మునగదీసుకుంటూ చెయ్యాలి. ఇప్పుడు రెండు కాళ్లను మడిచి పాదాలను చేత్తో పట్టుకుని రెండు వైపులకు వంగాలి. పద్మాసనంలో కూర్చుని ఎడమ మోకాలి దగ్గరకు ముఖం చేరేలా వంగాలి. అలాగే కుడికాలికి కూడా ముఖాన్ని తాకించాలి. ఈ భంగిమలో 20 సెకండ్ల పాటు ఉండాలి. మళ్ళీ పద్మాసనంలోకి వచ్చి
రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఈ స్థితిలో శ్వాస లోపలికి తీసుకుంటూ కొద్దిసేపు బంధించి మళ్ళీ నెమ్మదిగా బయటకు వదలాలి. రెండు చేతులను బలంగా రుద్దుకుని కళ్ళపై పెట్టుకోవాలి. అదేవిధంగా రెండు చేతులను బలంగా రుద్దుకుని చెంపలకు ఆనించుకోవాలి. ఈ చర్య వల్ల మీ కళ్ళ ఒత్తిడి దూరమవుతుంది. అలాగే బుగ్గల్లో నిగారింపు వస్తుంది. యోగాలో అన్ని ఆసనాలు వేయకపోయినా సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసినా సరిపోతుందంటారు యోగా నిపుణులు. చైతన్యానికి శక్తికి ప్రతీక అయిన సూర్యుని ముందు ఉదయపు వేళ ప్రతిరోజు 6 బయట సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఫలితాలనిస్తాయి. మరి ఆ ఆసనాలు ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. సూర్య నమస్కారాల వల్ల శరీరానికి సంపూర్ణ శక్తి, ఉత్సాహం, ఆరోగ్యం వస్తాయి. శరీరంలోని ప్రతి అవయవము చురుగ్గా మారుతుంది. అంతర్గతంగా హార్మోన్లన్నీ ఉత్తేజితమవుతాయి. ఇప్పుడు
సూర్య నమస్కారాలు మొదలు పెడదాం. ముందుగా మీ 2 కాళ్లను దగ్గరకు పెట్టి నిటారుగా నిల్చోవాలి. చేతులు 2 నిటారుగా పైకెత్తి నమస్కరించాలి. కొద్ది సెకండ్ల పాటు ఉన్నాక నెమ్మదిగా మీ వెన్నును వెనక్కి వంచండి. ఊపిరి లోపలికి పీల్చుకుంటూ మీరు వెనక్కి బెండ్ అవ్వగలిగినంతగా బెండ్ అవ్వాలి. చేతులు 2 వెనుక సమాంతరంగా చాపాలి. మన దృష్టి ఆకాశం వైపు ఉండాలి. అలా కొన్ని సెకండ్ల పాటు ఉన్నాక నెమ్మదిగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. మీ అరచేతులు భూమిని తాకించాలి. ఈ స్థితిలో మోకాళ్ళు వంచకూడదు. ఆపై చేతులు 2 మోకాళ్లకు వెనుకగా జాయిన్ చేయాలి. ఆ తరువాత చేతులను మళ్ళీ నేలపై ఆంచి కొద్ది సెకండ్ల తర్వాత నెమ్మదిగా కుడికాలు వెనక్కి చాపాలి. పాదం భూమిని తాకుతూ ఉండాలి. అంటే పరుగెత్తటానికి సిద్ధంగా ఉన్న భంగిమలో వంగాలి. ఈ స్థితిలో మీ 2 చేతులు నేలపైనే ఆంచాలి. తల నేరుగా చూస్తూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత మీ ఛాతీ భారాన్ని మొత్తం 2 చేతులపైకి తెస్తూ 2 కాలు కూడా వెనక్కి చాపాలి. ఈ స్థితిలో గాలి తీసుకుని నెమ్మదిగా వదలాలి. శరీరం మొత్తం నేలకు ఆనేలా బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకోవాలి. దీనిని సాష్టాంగాసనం అంటారు. అంటే శరీరంలోని అన్ని అంగాలు నేలను తాకుతాయి. ఇరవై సెకండ్ల విరామం తరువాత చేతులను నేలపై ఉంచి ఛాతీని మాత్రం పైకి లేపాలి. మీ ముఖం ఆకాశాన్ని చూసేలా వెన్ను వెనక్కి ఉంచాలి. సూర్య నమస్కారాలలో ఇది ఒక అద్భుతమైన ఆసనం. ఇప్పుడు పాదాలు చేతులు 2 నేలను పూర్తిగా ఆనేలా వంగాలి. ఈ భంగిమలో మీ శరీరం ఒక విల్లులా వంగాలి. ఇప్పుడు నెమ్మదిగా ముఖాన్ని కింద నుంచి పైకి లేపి ఎదురుగా చూడాలి. మళ్ళీ యథాప్రకారం శ్వాస వదులుతూ ఓ కాలిని మడిచి మోకాలిపై నిలబడి మరో కాలిని వెనక్కి చాపాలి. ఇప్పుడు మీ శరీరాన్ని కొండ ఆకారంలో కిందకు వంగాలి. సూర్య నమస్కారాలలో మరో భంగిమ ఇది. 2 మోకాళ్ల దగ్గర కొంచెం వంగి గాలిలో కూర్చున్న భంగిమలో ఉండాలి. నెమ్మదిగా
చేతులు రెంటిని నమస్కరిస్తూ పైకెత్తి వెనక్కి వంచండి. కొద్ది సెకండ్ల తర్వాత మళ్ళీ చేతులను యథాప్రకారం ఛాతీ దగ్గరకు తెచ్చి నమస్కరించండి. అలా నమస్కరిస్తూనే కిందకు చేతులు కట్టుకొని వంగాలి. శ్వాస పీల్చుకుని మళ్ళీ వదులుతూ నెమ్మదిగా లేచి నిలబడండి. నమస్కరిస్తూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు సూర్య నమస్కారాలను పూర్తి చేశాం. మళ్ళీ పద్మాసనంలో ధ్యాన ముద్రలోకి వచ్చి ముగించాలి. ఈ రోజుల్లో మన జనరల్ లైఫ్ చూసుకుంటే చాలా స్ట్రెస్ కలిగిస్తుంది. అంటే వెదర్ యంగ్స్టర్స్ కానీ లేకపోతే ఎల్డర్లీ పీపుల్ కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ ఆర్ వర్కింగ్ పాపులేషన్ చూసిన ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. అందరూ ఏంటంటే మోటార్ వెహికల్స్ వాడటం, ఇంట్లో కూడా ఏంటంటే ఎక్కువ కూర్చోవటం, లేకపోతే టీవీ చూడటం, లేకపోతే వాళ్ళ గ్యాడ్జెట్స్ మీద ఉండటం జరిగిపోతుంది. సో దట్ షోస్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద బాడీ, ఫిజికల్ స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ స్ట్రెస్. వన్ వే దీన్ని స్ట్రెస్ తగ్గించాలంటే యోగా ఇస్ అ వెరీ గుడ్ వే ఆఫ్ ట్రయింగ్ టు డీస్ట్రెస్ ద బాడీ. మెయిన్ ఏంటంటే యోగా ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆల్సో పీస్ ఆఫ్ మైండ్ త్రూ మెడిటేషన్. ఈ టూ ఏరియాస్ డెఫినెట్గా ఒకళ్ళు పాటిస్తే ఇట్ లీడ్స్ టు డీస్ట్రెస్సింగ్ ఆఫ్ ద బాడీ, డీస్ట్రెస్సింగ్ ఆఫ్ ద మైండ్. ఇట్ విల్ లీడ్ యూ టు అ ఫ్రెషర్ స్టేట్ ఆఫ్ ప్లేస్ వేర్ ది ఎంటైర్ డేస్ యాక్టివిటీస్ మీరు బాగా ఈజీగా చేసుకోగలుగుతారు. అది వర్క్ అవనివ్వండి, లేకపోతే మీరు పర్సనల్ లైఫ్ అవనివ్వండి. డీస్ట్రెస్, ఆ ఇన్నర్ పీస్ అనేది వచ్చింది అనుకోండి, దట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ లైఫ్, హెల్ప్స్ యూ టు లివ్ లాంగర్, హెల్ప్స్ యూ టు ఆల్సో వర్క్ ఇన్ అ బెటర్ మేనర్. చూసారుగా, ప్రతిరోజు యోగా చేసే టైం లేని వారికి సూర్య నమస్కారాలు చేసిన మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. మరిన్ని ఆసనాలతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే. లొకేషన్ కర్టసీ బై వరేణ్య ఆయుర్వేదిక్ రిసార్ట్, షామీర్పేట్, హైదరాబాద్.